హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. 13వ తారీఖు ఎన్నికలు అయిపోయినాయి. ఆ రోజు తర్వాత మనం 13వ తారీఖు సాయంత్రం డిబేట్ చేసుకున్నాం. ఎలా ఉంటాయి విజయ అవకాశాలు అన్నటువంటి పాయింట్. సరే, ఆనాడు ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. అయితే అప్పటికప్పుడు స్పష్టత రావడం కష్టం. ఇప్పటికీ 20వ తారీఖు వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకుని ఉంటారు గ్రౌండ్ లెవెల్లో. కూటమి పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి? అంచనాలు ఏమైనా మారినాయా? అధికారం ప్రతిపక్షానికి, ప్రతిపక్షం అధికార పక్షానికి మారబోతుందా? ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇద్దరికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ముహూర్తాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అధికారికంగానే ముహూర్తాలు ప్రకటించేశారు వైవి సుబ్బారెడ్డి వచ్చే నెల 9వ తారీఖున విశాఖపట్నంలోని. అయితే అనఫీషియల్గా మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే 9వ తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం అన్నటువంటిది. కొత్తగా లెక్కల ఫైనల్ అయ్యాక ఏం తేలింది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రామకృష్ణ, జనసేన ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు, ఏమన్నా క్లారిటీ వచ్చిందా మీకు? క్లారిటీ అయితే మరి కొన్ని వర్గాల ద్వారా తెలుసుకునేటువంటి క్లారిటీ అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. సరే, అది ఎన్ని సీట్లు ఎలా ఏంటి అంటే సరే, ఒక స్టేట్ ఇంటెలిజెన్సీ వేరు, సెంట్రల్ ఇంటెలిజెన్సీ వేరు, తర్వాత ప్రైవేటు సంస్థలు, అంటే ఇవన్నీ కాస్త గవర్నమెంట్ లింక్ ఉన్నటువంటివి. సరే, మిగతా అన్ని ప్రైవేటు 15-20 సంస్థలు వైఎస్ఆర్సీపీకి అని చెప్పి చెప్పడము, ఇంకొక అంతే స్థాయిలో 20 సంస్థలు ఎన్డీఏ కూటమికి అని చెప్పడము, అవన్నీ సోషల్ మీడియాలో మనం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా వాళ్ళు జరిపినటువంటి మరి ఎలాంటి ఎంక్వైరీ చేశారు అంటే అది అవునా కాదా అని ఈరోజు చెప్పలేము. ఎందుకంటే 4వ తేదీ సాయంత్రానికి కానీ మనకంటే మధ్యాహ్నానికే తెలిసిపోతుంది ట్రెండ్స్. ప్రశాంత్ కిషోర్ కూడా నిన్న అంటే ఎన్నికల ముందు మాట్లాడిన మాటకు, మళ్ళా ఎన్నికల తర్వాత ఇప్పుడు మాట్లాడిన మాటకు ఆయన ఏమి వెనకంజ ఏమి వేయటం లేదు. ఎన్డీఏ కూటమి వస్తుంది అని చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో. కాకపోతే నా మాటలు నమ్మడం లేదు. మరి ఆ రోజు కౌంటింగ్ రోజు రియలైజ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పాడు అతను. మరి అతను మేధావి కాదని మనం అనము, అతనికి అంచనాలు అతనికి ఉంటాయి. ఇప్పుడు ఐపాక్ సర్వే చేసినా కూడా ఐపాక్ లో ఆయన శిష్యులు ఆయన సంబంధించి ముందు ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా నిజాలు చెప్పారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధంగా చెప్తూ అసలు విషయాలు దాచిపెట్టారా అనేది కూడా మనకు తెలియదు. ఆయన ఏ కాన్ఫిడెంట్ తో చెప్తున్నాడో మరి తెలియదు. ఆయనకు కూడా ఏమైనా అనేక వర్గాలు టచ్ లేకొచ్చి కాన్ఫిడెంట్ గా చెప్పారేమో, మరి గట్టిగానే చెప్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 90 సీట్లు అయితే టీడీపీకి తగ్గవని ఒక వాదన, అంతకు మించి అంటే 95 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది ఒకటి. జనసేనకు 10 నుంచి 12 సీట్లు, అంటే 10 తగ్గవు, 10 తర్వాత ఇంకో 2 ఎక్కువ రావచ్చు అన్నది. బీజేపీకి 3 నుంచి 5 వరకు, 3 అయితే తగ్గవు, 5 గ్యారెంటీ, 5 వరకు వస్తాయి అని. సో ఆ లెక్కన ఏంటంటే ఇంకా మ్యాజిక్ ఫిగర్ అనేది టీడీపీనే దాటిపోతున్నప్పుడు ఈ జనసేన బీజేపీ యాడ్ అవుతాయి. కాబట్టి అప్పుడే అటు జనసేనలోను ఇటు బీజేపీలో కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళిపోయాడు, లోకేష్ అమెరికా వెళ్ళిపోయాడు, ఆయన ఏం మాట్లాడకుండా పోయాడు కాబట్టి మౌనంగా వెళ్ళిపోయాడు అంటే అతను మీడియా ముందుకు రాకుండా పోయాడు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ఓడిపోతున్నామని తెలిసి అలా వెళ్ళిపోయారు. అమెరికా లండన్ పోయాడు, అతను మాట్లాడినా కూడా అయిపోయాక అతని మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు వెళ్ళిపోయాడు అని. ఏది ఏమైనా సరే వాళ్ళ యొక్క సొంత ఇబ్బందులు, సొంత యొక్క కుటుంబ వ్యవహారాలు వాళ్ళు వెళ్ళారని మనం అనుకుందాం. రాజకీయాలకు సంబంధం లేని విషయాలు, వాళ్ళ ప్రైవేట్ విషయాలు. అయితే ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గుమ్మనంగానే ఉన్నారు. కొంతమంది మాత్రం మేము అధికారంలోకి వస్తామని ప్రకటిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అందరూ మాట్లాడడం లేదు, కొందరే మాట్లాడుతున్నారు, మిగతాలు గుమ్మనంగా ఉన్నారు.
రైట్. కానీ ఓవరాల్ గా అబ్జర్వేషన్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు నేనైతే కొంతమంది మాట్లాడాను, తెలుగుదేశం వాళ్ళతో కూడా మాట్లాడారు, కానీ అంత ఆశాజనకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే చెప్పడం లేదు. కానీ అదే తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆశాజనకంగానే మాట్లాడుతున్నారు. కొంచెం ఏదో తేడాగా మనకు అక్కడ కనిపిస్తుంది. రైట్. రామకృష్ణ గారు ఏమంటారు? మీకు ఎలాంటి అంచనా వచ్చింది, ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? సాయి గారు, ఫస్ట్ ప్యానల్లో ఉండేటువంటి పెద్దలు రవికిరణ్ గారికి, లక్ష్మణ్ గారికి, శేఖర్ రెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే సాయి గారి ఛానల్ యొక్క ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విషయం అయితే నో డౌట్ అండి, నేను గత డిబేట్ లో మనం మాట్లాడుకున్నట్టుగా ఈసారి వేవ్ ఎన్డీఏ కూటమికే ఉంటుందండి, ఉండే అవకాశం ఉందన్నాను. మూడ్ ఆఫ్ పీపుల్ చూస్తే ఖచ్చితంగా వేవ్ ఎన్డీఏకి వచ్చింది, కూటమికి. కూటమి నుంచి ఎట్టి పరిస్థితుల్లోని కూడా 150 సీట్స్ తగ్గవు, అందులో అనుమానం లేదు. ఒకవేళ ఏకాఏకి ఇదే అయితే ఎట్టి పరిస్థితుల్లో 40 సీట్ల లోపే వైసీపీని రిస్ట్రిక్షన్ చేశారు ఈ ప్రజలు, ఆ పార్టీలో చెప్పడానికి లేదు. ఈ ప్రజలే 40 లోపు వైసీపీ ఆగిపోతుందండి. ఎందుకంటే ఆంధ్ర ఓటర్కు ఉండేటువంటి ఒకే ఒక ఏకైక లక్షణం ఫస్ట్ నుంచి చూడండి ఇప్పటి వరకు కూడా సందిగ్ధ అవసరం ఎప్పుడు పెట్టలేదు. కొడితే వన్ సైడ్ కొట్టారు, లేకపోతే వన్ సైడ్ ఓడించారు. ఈసారి మూడ్ ఆఫ్ పీపుల్ ఎలక్షన్ ముందు వరకు కూడా మారుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఎలక్షన్ లో ఓటేసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మాట విధానం కూడా ఇదవుతున్నారు. దానికి ఉండేటువంటి కారణాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే మాకు అన్ని సీట్లు ఎందుకు వస్తాయి అనుకుంటే మేము జిల్లా వైజ్ కూడా చూసుకున్నాం. నాకు మామూలుగా నాకు ఉండేటువంటి ఇది కానీ ఇందాక సార్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా చాలా సర్వేలు అన్ని ముఖ్యంగా ఏంటంటే ఇండియా టుడే కానీ, సిఎన్ఎన్, సీ వాటర్ కానీ, లేదా షేర్ కానీ చాలా కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళు చెప్పినటువంటి సంస్థలన్నీ కూడా ఇది వరకు చాలా ప్రూవ్ చేయబడినటువంటివి. అంతేకాదు మేము ఆల్రెడీ గ్రౌండ్ లో నేను క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాకు ఉండేటువంటి ర్యాప్ మా అధిష్టాన వర్గాల దగ్గర నుంచి ఇవన్నీ బేస్ చేసుకుని చూస్తే కొన్ని జిల్లాల్లో అసలు వైసీపీ బోని కొట్టట్లేదండి. గుంటూరు లాంటి జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లోని టోటల్ గా సీట్స్ మాకు ఎక్కువ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మా అందరికంటే ఒక కారణం అయితే జగన్మోహన్ రెడ్డి గారే దానికి ప్రధాన కారణం. ఎందుకంటే జనసేనకి ఎన్ని వస్తున్నాయి? జనసేనకి 21లోని కూడా ఓడిపోయి సీట్లు ఏం పెద్దగా కనిపించట్లేదండి మాకు. మొత్తం 21 కొట్టేస్తున్నారు. 21 కూడా మాకు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. రైట్. శేఖర్ రెడ్డి గారు ఏమంటారు? సార్ సాయి గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ సాయి గారు వస్తుందా సార్? చెప్పండి వినబడుతుంది, చెప్పండి. జనసేన మిత్రులు చెప్తుంటే నవ్వు వస్తుంది సార్. ఎందుకంటే మాకు ఐపాక్ అని చెప్పేసి ఒక టీం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఐపాక్ అనే టీం 2017 నుంచి మాకు పనిచేస్తూ ఉన్న టీం మధ్యలో వచ్చేసి ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ అనే అతను ఐపాక్ నుంచి వైదొలిగిన తర్వాత ఐపాక్ ని ఋషిరాజ్ సింగ్ అనే అతను నడుపుతున్నాడు. ఐపాక్ నుంచి పక్కకి వెళ్ళిపోయి రాబిన్ శర్మ అనే అతను టీడీపీకి పనిచేస్తా ఉంటారు. మరి ఇది ఎలాంటి టీం లేకుండా, సర్వే చేయడానికి అసలు టీమే లేకుండా మరి ఎలా చెప్పగలుగుతున్నారు ప్రశాంత్ కిషోర్ అనే అతను? క్లియర్ గా క్వశ్చన్, ఎలా ప్రశాంత్ కిషోర్ అనేది ఎలా చెప్పగలుగుతున్నారు టీం లేకుండా? అంచనా అని చెప్పాడు, తనకున్న అనుభవంతో తనకున్న అంచనా అని చెప్పేశాడు క్లియర్ గా. సార్ అంచనాలు నిజంగా సార్ ఎగ్జాక్ట్ గా గ్రౌండ్ లో ఉండి సర్వే చేసిన నిజమవుతాయి, కానీ ఇక్కడ కూర్చొని నెంబర్లు వేస్తే అంచనాలు ఎప్పటికీ నిజం కావు సార్. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే పోల్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుందని చెప్పి మాట్లాడారు సార్. 2004కి 2009కి పోల్ పర్సంటేజ్ ఎంత పెరిగింది సార్? 3% పెరిగింది సార్. అప్పుడు కూడా కూటమి గట్టి వచ్చారు సార్. కూటమి గట్టి వచ్చి వైఎస్ఆర్ ని ఓడిస్తున్నాం, మహాకూటమి వచ్చేస్తుంది, ఇక వైఎస్ఆర్ శంకరగిరి మాన్యాలని చెప్పి మాట్లాడారండి. ఏం జరిగింది సార్? చివరికి వైఎస్ఆర్ గారు రెండోసారి అధికారం చేపట్టారు. అలాగే 2018 కూడా సార్ ఓట్ పర్సంటేజ్ అనేది పెరిగింది, 5% పెరిగింది సార్. కానీ కేసీఆర్ గారు ఓడిపోయారా? 2018కి 2023కి ఓట్ పర్సెంట్ అనేది 3% తగ్గింది సార్ తెలంగాణలో.
మరి ఓట్ పర్సెంట్ తగ్గినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు వితండవాదం చేస్తున్నట్టుగా ఏదైతే అధికార పార్టీ అధికారంలోకి రావాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎలా వచ్చింది అధికారంలోకి? సో ఓటు పర్సంటేజ్ అనేది కాదు సార్, ఇక్కడ వేవ్. మాకు ఐపాక్ ఒకటే కాకుండా చెవిరెడ్డి గారి సర్వే కానీ, మిథున్ రెడ్డి గారి సర్వే కానీ, ఇంకా మీకు బాగా తెలుస్తారు, మీరు విశ్లేషిస్తూ ఉంటారు. జన్మత్ పోల్స్ అని చెప్పి ఒక సర్వే ఉంటుంది సార్. ఆ జన్మత్ పోల్స్ అనే ఒక సర్వే కర్ణాటకలోను అలాగే తెలంగాణలోను అలాగే 2 చోట్ల కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చినటువంటి సర్వే మళ్ళీ మాకు ఇచ్చింది సార్ ఈ రోజు. ఇవే కాకుండా 128 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి ఏదైతే సురేష్ కుమార్ అనే అతను కర్ణాటకలో అలాగే తెలంగాణలో పర్ఫెక్ట్ గా ఇచ్చిన అతను, యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చిన అతను చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇండియా టుడే పోల్స్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఇండియా టుడే అనే పోల్స్ ఎన్నాళ్ళ నుంచో తప్పుడు సర్వేలు ఇస్తూ ఉంది. ఇండియా టుడే పోల్స్ అనేవి వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని క్లియర్ గా కనిపిస్తుంది. మేము ఇప్పుడు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం ప్రతిపక్షాన్ని కూడా, 151కి పైగా మాకెందుకు రాకూడదు, వైనాట్ ఎందుకు రాకూడదు అనేది మేము క్లియర్ గా అడుగుతున్నాం సార్. మేము ప్రజలకు చేయగలిగినంత మంచి చేశాం. మీకు చెప్పండి అంతే, మీ అంచనా ఏంటో చెప్పండి. ఎందుకు రాకూడదు అంటే 151కి పైనే గెలుస్తున్నాం తప్పిస్తే కింద ఒక్క సీటు కూడా మేము గెలుస్తలేము. విశ్వసనీయ సమాచారం ఉంది, సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సర్వేలో కూడా మేము 151కి పైగా గెలుస్తున్నామని చెప్పి స్పష్టంగా. అదే సార్ నాకు అర్థం కాలేదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ బాసులకి ఇవ్వాలి కానీ అదేందో వైసీపీకి తెలుగుదేశానికి ఇచ్చేస్తుంటాయి సార్. ఒకటి సార్, ఇంటెలిజెన్స్ సర్వే అనేది ఖచ్చితంగా తెలుస్తుంది సార్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ముందే కేంద్రం చేతిలో ఉంటుందండి. కేంద్రానికి ఇచ్చే నివేదిక మీకెందుకు తెలుస్తుంది? నాకు అర్థం కాల. ఫోకస్ చేశారు, మీరు ఫోకస్ చేశారు. రాష్ట్రానికి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు. అదే సార్, ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అని ఏం చెప్తున్నాను సార్. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఏముంది, మీరు గెలుస్తారని కాకపోతే ఓడతారని ఇస్తారు. చంద్రబాబు గారికి కూడా క్రింద సార్ ఆయన గెలుస్తారని ఇచ్చారు సార్. ఇంకో విషయం చెప్తాను నేను ఇంకో విషయం చెప్తాను సార్. మేము ఇంటర్నల్ గా చేయించుకున్నటువంటి 10 సర్వేల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ ఉంది అని చెప్పారు. క్లియర్ గా జన్మత్ పోల్స్ కూడా మేము మీకు ఇంకో విషయం స్పష్టంగా చెప్తున్నాం సార్. మేము 92 నుంచి 97 సీట్లు పాకెట్లు వేసుకుని ఎలక్షన్కి వెళ్ళాం సార్. 92 నుంచి 97 సీట్లు పాకెట్లు వేసుకొని ఎలక్షన్కి వెళ్ళాం. ప్రజల్లో కూడా మా వేవ్ ఎలా ఉందంటే సార్, ప్రజల్లో కూడా నేను దాదాపుగా 2 నెలల నుంచి గ్రౌండ్ లో ఉన్నాను సార్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. నేను ఈ ఎలక్షన్స్ ఎలా జరిగాయంటే, కులానికి మధ్య ఎలక్షన్ జరగలేదండి, పార్టీకి మధ్య ఎలక్షన్ జరగలేదు సార్. అన్ని కులాల్లో ఉన్న పేదలని ఆదరించే వ్యక్తులందరూ ఒక పక్క, పెత్తందారీలు ఒక పక్క అన్నట్టుగా ఈ ఎలక్షన్ జరిగింది. దానికి నిదర్శనం ఎలా జరిగింది, పేదలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది జూన్ 4న స్పష్టంగా తేటతెల్లం కాబోతుంది సార్. ఆ సమాచారం ఈవీఎంలో నిక్షిప్తమైంది. జూన్ 4 సాయంత్రానికి 3 గంటల లోపల 2-3 లోపల అందరికి కళ్ళు బయలు గమ్మే రిజల్ట్ రాబోతున్నాయి సార్. రైట్, అది మీకా వాళ్ళకి అనేది తర్వాత జనం 100% ప్రతిపక్షాలకి కళ్ళు బయలు గమ్మిపోతున్నాయి సార్. రైట్. రవికిరణ్ గారు ఏమంటారు? మీ భారతీయ జనతా రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణ్ గారు, ఇక్కడ ప్రాక్టికల్గా అంటే 1వ తారీఖు దాకా ఎగ్జిట్ పోల్స్ కోసం వెయిట్ చేయడమా, పార్టీలు వ్యక్తిగతంగా అంచనాలు వేసుకుంటున్నాయి అనుకుంటున్నారా? 9వ తారీఖు ప్రమాణ స్వీకారం గురించి వైసీపీ చెప్పింది, ఇటు వీళ్ళకి సంబంధించి ప్రచారం జరుగుతుంది, ఏది వాస్తవం అనుకుంటున్నారు? అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అన్ని సర్టిఫికేట్లు అవి తీసుకోవడం అంత సర్దం 2 రోజులు కానీ 9వ తేదీ అంటే 9 సంఖ్య అందరికి కలిసి వచ్చే సంఖ్యగా భావిస్తారు. 1, 2 ఆ రోజు మంచి రోజు అని. కాబట్టి ఏ పార్టీ అయినా కూడా ఆ రోజే ప్రమాణ స్వీకారం ఉండొచ్చు. ఆడియో మీరు మ్యూట్లోకి వెళ్ళింది చూడండి. ఇంకా మీరు అన్నట్టు ఏంటంటే 1వ తేదీ వరకు ఇంకా ఎవరి అంచనాలు ఏ పార్టీ వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటూ పోతూ ఉంటారు తప్ప, ఇప్పుడు మేము ఓడిపోయే అవకాశాలు మాకు ఎక్కువ కనిపిస్తున్నాయి అని అంతరంగికంగా చెప్తారేమో కానీ ఎవరైనా ఓడిపోయే అభ్యర్థులు బయటికి ఎత్తి చెప్పరు కదా, గెలుస్తామనే చెప్తుంటారు. అలాగే ఇరు పక్షాలు అలాగే చెప్తాయి, గెలుస్తామనే చెప్పుకుంటాయి, ఓడిపోతామని ఎవరు చెప్తారు. కాకపోతే కొంతమంది అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితులు అంచనా వాళ్ళకే వాళ్ళు వేసుకుంటారు కదా, ఎవరికి వాళ్ళు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ ఎంత పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది, అక్కడ
ఓట్లు ఎన్ని పడ్డాయి అని ఒక అంచనాకు వస్తారు, వచ్చి లెక్కలు వేసుకుంటారు. అలా లెక్కలు వేసుకుంటూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ 34 మంది డీలా పడి ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో అంతకంటే ఎక్కువ మంది 75 మంది పైగా డీలా పడి ఉన్నారని ఒక అంచనా. అందుకని వాళ్ళు ఎవరు కూడా బయటకు ఓటు వచ్చి ఏమీ ట్రాన్స్ఫర్ మాట్లాడలేదు. అన్నటువంటిది కూటమికి పర్ఫెక్ట్ గా జరిగింది అనుకుంటున్నారు. అంటే ఒకటి కరెక్ట్ మాట. ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో గత ఎన్నికలతో మనం పోల్చుకున్నప్పుడు 2019లో కొంత బీజేపీ, అప్పుడు జనసేన లేకపోయినా బీజేపీకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది. 100% ఓట్లు రాలేదు, ఓడిపోవాలి, వాళ్ళ మీద ఆ పార్టీ బలపడితే మనకి ఇబ్బంది అని చెప్పి కాస్త ఇంటర్నల్ గా ఒక నిర్ణయం తీసుకొని ఓడించారు చాలా చోట్ల. అంతేకాకుండా ఒక 5 చోట్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్లను తెలుగుదేశం వాళ్ళే రెబెల్స్ అభ్యర్థులుగా కూడా కంటెస్ట్ చేశారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుకి ఏమన్నా కాస్త, ఎందుకంటే మనం ఏం పొరపాటు చేసినా రేపు పొద్దున బీజేపీతో మళ్ళీ బెడిసి కొడుతుందేమో. ఇప్పుడు బీజేపీని కాదని అతను ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితి లేదు. అందువలన స్ట్రాంగ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కొంతమంది నాయకులు ఏదో అనుమానం వస్తున్నదంటే విజయవాడకు పిలిపించుకొని, అంటే నేను పేరు కూడా చెప్పగలను, అయితే మంచిది కాదు ఇప్పుడు చెప్పడం లేదు, పిలిపించుకొని వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్ లో ఏమి వాళ్ళకి ఆశలు కోరికలు ఉన్నాయో అవి నేను చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి 90% అందరూ అన్ని చోట్ల కూడా అట్లా జనసేన దగ్గర కానీ ఇటు బీజేపీ వాళ్ళ దగ్గర కానీ తెలుగుదేశం వాళ్ళు సిన్సియర్ గానే పనిచేసినట్టు సమాచారం అయితే నాకుంది. ఎక్కడ కూడా అభ్యర్థులు ఓడగొట్టాలి అనేటువంటి ఆలోచన చేసి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గించేది అన్ని చోట్ల మంచిగా పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది. అన్ని చోట్ల కూడా మంచిగానే పనిచేసినట్టు రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అయిందని నేను అనుకుంటున్నాను. రైట్. రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేన బీజేపీలకి, బీజేపీ ఓట్లు తెలుగుదేశం జనసేనకి, జనసేన ఓట్లు తెలుగుదేశం బీజేపీలకి ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా జరిగిందా, పకడ్బందీగా జరిగిందా? ఖచ్చితంగా జరిగింది సార్. ఎక్కడ ఏ ఒక్క పార్టీ కూడా ఈ విషయంలో రాజీ పడలేదు. స్టార్టింగ్ ఒక 15 రోజులు ఎన్నికలు ఉన్నాయన్న వరకు కూడా. మీది ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది చూడండి. రీచ్ అవుతుందండి. చెప్పండి. ఆ సందిగ్ధత కానీ లేకపోతే అంటే మీరు అనుకునేటువంటి ఈ డైలమా ఏదైతే ఉందో అది అనుకున్నారు. ఎలక్షన్ దగ్గర కొద్దిగా వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు, 2 రోజులు స్టెప్ బై స్టెప్ ఓటింగ్ దగ్గర పడి కొద్ది కూడా ఎక్కడ లేని నాయకులు మొత్తం అందరూ కూడా యూనిటీ అయిపోయి కలిసి పనిచేసి ఓటింగ్ టోటల్ ట్రాన్స్ఫర్ అయిందని. కొన్ని పెక్యులర్ కేసెస్ మీకు చెప్తే నమ్మర్ సాయి గారు, వైసీపీ ఓట్లు కూడా కూటమి అభ్యర్థులకి క్రాస్ ఓటింగ్ పడింది కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్ లో. మేము కల్లారా నాకు తెలిసిన విషయం. ఎందుకలా? మళ్ళీ శాఖర్ రెడ్డి గారు దానికి నవ్వు వస్తుందంటే అనొచ్చు, కానీ వాస్తవంగా నేను అలాంటి ఏమన్నాను. విషయం ఏంటంటే అండి, ఇలా ఎందుకు జరిగింది అంటే నా దగ్గర 4-5 కారణాలు ఉన్నాయి. చెప్పండి. ఒకటేంటంటే మార్పు, ఎప్పుడైనా కానీ ఒక అధికారంలో కానీ ఈ సంఘంలో కానీ మార్పు రావడానికి కారణమైనటువంటి వర్గాలు మధ్యతరగతి వర్గాలు. మధ్యతరగతిలో కూడా అడ్వకేట్స్, టీచర్స్, ఎంప్లాయీస్, చిన్న వ్యాపారస్తులు, మిడిల్ క్లాస్, ఇలా కొన్ని వర్గాలు, అలాంగ్ విత్ జర్నలిస్ట్ ఆల్సో. చాలా మంది జర్నలిస్ట్ కమిటీలు, చాలా మంది వాళ్ళు కూడా కంప్లీట్ గా అన్సాటిస్ఫై ఉన్నారు. వారందరూ కూడా వాళ్ళ ఓట్లు వేయండి. వాళ్ళ ఓట్లతో పాటుగా వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి కార్యకర్తలు ఏం పనిచేయలేరు. వాళ్ళ ముందు వాళ్ళు ఒక్కసారి ఫిక్స్ అయ్యి పనిచేస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా పనిచేసి లోపల జరిగేటువంటి ఒక మౌత్ పబ్లిసిటీ కానీ మౌత్ క్యాన్వాసింగ్ కానీ చాలా వివరణాత్మకంగా చేసి వాళ్ళు ఓట్లు వేయించారు. ప్రధాన కారణం అందువల్ల ఏంటంటే ఎక్కడ లేనటువంటి ఇది ఇప్పుడైతే ఎన్ఆర్ఐలు కూడా ఆ మార్పుకి అవసరమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఇదివరకు వాళ్ళ ప్రభావం మనం పరిగణలో తీసుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యంగా చాలా యాంటీగా ఉండడం వలన
వారందరూ కూడా అంత ఎందుకండి వాళ్ళందరూ గట్టిగా పనిచేశారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చూడండి, తక్కువ 75% ఓట్లు మాకే పడి ఉంటాయండి. పోస్టల్ బ్యాలెట్లు ఎప్పుడు యాంటీ గవర్నమెంటే పడుతుంటాయండి, అది కామన్. కాకపోతే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఈ మీకు గాజు గ్లాసు గుర్తు మీ 21 కాకుండా మరొక 34 చోట్ల ఏమి వచ్చింది కదా, అక్కడ జాగ్రత్తలు తీసుకున్నారా? ఆ ఓట్లు ఇండిపెండెంట్లకో లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి వచ్చినట్టు ఉన్నాయి కదా నవతరం అయ్యి, అట్లాంటిది ఏమన్నా అక్కడికి పోకుండా తెలుగుదేశానికి బీజేపీకి పడేటట్టు ప్లాన్ చేసుకోగలిగారా? ఎక్కడా కూడా ఓట్లు అనేటువంటివి కూటమికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారండి. దాని ప్రకారం చాలా ఒక చిన్న పాయింట్ అండి, బేసిక్గా ఎవరికాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు మనకి తెలిసినోడు ఓటేయడం వేరు, జనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం వేరు, జనం దగ్గరికి కమ్యూనికేట్ చేయడం వేరు. అది మెయిన్. జనం మనం చెప్పగానే తెలుగుదేశం జనసేన కలిసిపోయాం మీరు ఇద్దరు ఓట్లేసేయండి అంటే వాళ్ళు వేసేయాలి అంటే వాళ్ళని ఇంటి దగ్గర టచ్ కావాలి. అట్లాంటిది ఏదన్నా జరిగిందా? జరిగింది సార్. ఎందువల్లంటే అండి అలా జరగడానికి గల కారణం మూడు పార్టీల కార్యకర్తలు చాలా ఎక్స్టెంటివ్ గా విస్తరించి ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రతి వీధిలోని, ప్రతి వార్డులోని, ప్రతి చోట కూడా. కాబట్టి సరిగ్గా ప్రచారం ఏరియా దగ్గరికి వచ్చేటప్పటికి, బ్యాలెట్ చూపించే టైం వచ్చేటప్పటికి పాదరసలుగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా, అందరూ మూడు పార్టీల్లో ఉండేటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, చోట మోట నాయకులు కానీ, నిజంగా వాళ్ళందరికీ హ్యాట్సప్ అండి. చాలా ఎన్నికలు కరెక్ట్ గా పోలింగ్ బ్యాలెట్ ప్రచారం చేసే సందర్భానికి ఒక పూటలో ప్రచారం వెళ్ళేంత తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి అందరికీ కూడా అవగాహన కల్పించారు. రైట్. ఏ స్థాయిలో అంటే చెప్పండి. రైట్. శేఖర్ రెడ్డి గారు ఏమంటారు? శేఖర్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. మన జనసేన మిత్రులు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా కూటమి వైపుకి మళ్ళాయి అని చెప్పేసి అద్భుతంగా మాట్లాడారు. కాకపోతే సాయి గారు, నేను గ్రౌండ్ లో ఉన్న ఒక 2 సందర్భాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నా. ఏ రోజైనా డిబేట్ లో ఉంటే మీతోనే షేర్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను. జరిగింది ఏంటంటే, ఒక గొల్లపల్లి అని చెప్పి ఒక విలేజ్ ఉంటుందండి, వరికుంటపాడు మండల్, ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో. ఆ కాన్స్టిట్యున్సీలో ఏదైతే టీడీపీ పార్టీకి కన్సాలిడేట్ గా ఉండేటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ, వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీకి ఉండేది. అలాంటి మహిళ ఆ విలేజ్ మొత్తం కూడా కన్సాలిడేట్ గా టీడీపీకి ఓటు పడేటువంటి విలేజ్ లో ఆ మహిళ బయటకు వచ్చి ఆ ఊర్లో 50% ఓట్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకు మళ్ళించారు. 50% ఓట్ని. అక్కడ ఎలా ఉండదంటే సాయి గారు, కొన్ని మీకు తెలియదు, చాలా రోజులుగా జర్నలిజంలో ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా మంది ఉన్నారు, మైనార్టీలు కూడా. వాళ్ళు బూత్ లోకి వచ్చి ఏజెంట్ గా కూడా కూర్చోలేని పరిస్థితి ఉండేది. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఉన్నా సరే మనసులో వాళ్ళని బూత్ దగ్గర కూడా రానివ్వనంత కన్సాలిడేట్ అయినటువంటి కొన్ని విలేజెస్ లో నా కల్లారా చూశానండి. ఒక మహిళ బయటకు వచ్చింది. ఎందుకు? ఇంకో చిన్న సందర్భం అండి, కొండాపురం అని చెప్పేసి ఇంకో మండలంలో సార్ రీజన్ ఏం లేదు సార్. ఆవిడ నాతో చెప్పిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలి, ఏది కూడా సరిగ్గా లబ్ధిదారులకు అందే పరిస్థితి లేదు, స్కూల్స్ బాగుపడిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజు మా కళ్ళ ముందే అభివృద్ధి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అభివృద్ధి మాకు కనిపించట్లా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మాకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం మాకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడకపోతే భగవంతుడు కూడా మనకు క్షమించడు అని చెప్పేసి ఆవిడ నాతో చెప్పిన మాట. ఇంకో చిన్న రీజన్ అండి, ఇంకోటి కూడా చెప్తా అండి. 85 years పోస్టల్ బ్యాలెట్స్ జరిగాయండి. ఈ సంవత్సరం వాటిని తీసుకొచ్చారు. వాటిల్లో కొండాపురం మండలంలో ఒక సేమ్ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ పెద్ద వ్యక్తి, ఆయన దాదాపుగా 200-300 ఓట్లని కన్సాలిడేట్ గా మార్చగలిగినటువంటి వ్యక్తి. ఆయనకి టీడీపీ వాళ్ళు వెళ్ళి, అది చాలా ప్రెస్టీజియస్ ఓట్ అయిందండి. వాళ్ళు మీకు ఓపెన్ గా చెప్పేస్తున్నాను, వాళ్ళు చాలా డబ్బు అతనికి ఆశ చూపించడం కూడా మొదలెట్టారు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ ఓటు నేనే ఇచ్చానండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు 10,000 కాదు 20,000 కాదు ₹1,00,000 ఇచ్చినా సరే నా గేట్ బయటకు వెళ్ళండి, నాకు పెన్షన్, నా కొడుకులు ఇద్దరు బయట ఉన్నా సరే నన్ను ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోయినా 1వ తారీఖు పొద్దునే నా ఇంటికి పెన్షన్ వస్తుంది, నేను జగన్ గారికే ఓటు వేసుకోవాలి, ఆయనకి రీజన్ నేను ఆయనకి రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు. ఇలాంటి భావోద్వేగాలు ఎన్నో చూసానండి ఎలక్షన్ టైంలో నేను. రైట్.
వాళ్ళు చెప్తున్నట్టుగా సార్, వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ పార్టీ మీడియాలో మాత్రమే ఉంది సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి ప్రతి గుండెలో దాక్కుని ఉంది సార్. అది ఓటు రూపంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత అనేది తెలియజెప్పారు సార్. రైట్, కృతజ్ఞత రెండు ఉంటాయి, ఏదైనా చూడాలి. రైట్, రవికిరణ్ రామకృష్ణ గారు ఎవరి వాదన వాళ్ళు మాట్లాడండి, బాగుంటుంది. నమస్తే రవికిరణ్ గారు. కరెంట్ కోతలు మిగిలినట్టున్నాయి మీకు కూడా అప్పుడే, ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. కరెంట్ పోయింది సార్, ఎక్కువ కరెంట్ పోతుంది. సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ట్రూత్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, మనకి ఎలక్షన్ అయిపోయింది, ఈవీఎంలో భద్రపరిచేసాము. అయితే మీరు అన్నట్టు వారం అయింది ఎలక్షన్ అయిపోయి. అయితే అధికారికంగా పార్టీ నుంచి ఏ రకమైనటువంటి అంచనాలు అయితే ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాకైతే అందలేదండి. సో నేనేం మాట్లాడినా అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే దీనికి ఎక్కడ కోలమానాలు, దీనికి ఏమి డేటా ఏమైనా ఉందా, లేకపోతే మెట్రిక్స్ ఏమైనా ఉందా, లేకపోతే మీ దగ్గర థర్మామీటర్ లాంటిది ఏమైనా ఉందా? థర్మామీటర్ పట్టుకుంటే జ్వరం తెలుస్తుంది, ఇంకో మీటర్ పట్టుకుంటే ఓటు ఎవరికి వేసారో తెలిస్తే బాగుండిపోయి చక్కని చేతి మీద పెట్టేస్తే గిర్రని కమలం ఎక్కించినా కూడా బీజేపీకి వేస్తారు. అటువంటి మీటర్లు కూడా కనుక్కోవాలి. ఎందుకంటే తీసుకెళ్తే సరిపోతుంది సార్, లై డిటెక్టర్లు పట్టుకెళ్తే సరిపోతుంది. చెప్పింది రైటా రాగానే ఓకే 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 అనాలి. అప్పుడు ఫలితాలు అనౌన్స్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే మనం యాక్చువల్ గా ప్రజలు ఎక్కడ మాట్లాడట్లేదు, గుమ్మనంగా ఉన్నారు. అంటే రకరకాల కారణాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఒక హింసాత్మక వాతావరణం కావచ్చు. ఈరోజు ఇంటెలిజెన్స్ నీవే ఒకటి వచ్చింది, కాకినాడ సిటీలోను పిఠాపురంలోను పెద్ద ఎత్తున ఘర్షణలు అవుతాయి 4వ తారీఖు కానీ, ఆ ముందు కానీ, ఆ తర్వాత కానీ. మీరు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ శాఖకి వచ్చిందట. పోలీస్ శాఖ ఆల్రెడీ కేంద్ర వర్గాలు దింపే ప్రయత్నం ఉన్నారు. సో ఇది మా కాకినాడలో, మా జిల్లాలో అయితే ఎప్పుడు ఎటువంటి ఘర్షణ వాతావరణం అయితే లేదు, ఎలక్షన్ తర్వాత కానీ ముందు కానీ. అలాంటి పరిస్థితి మా జిల్లా కూడా నెలకొనబోతుంది అని ఇంటెలిజెన్స్ వర్గాలు వస్తున్నాయంటే ఎంత భయానకంగా ఉందో చూడండి. ఇప్పుడు పార్టీ గెలిస్తే ఓడతాయండి, ఏముందంటే ఓ ప్రభుత్వం పడుతుంది, ఇంకో పార్టీ వస్తుంది. ఇది శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, దేశం ముఖ్యం. ఆ పార్టీ సిద్ధాంతం దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివర. సో దీనికి ఒక హీటెడ్ వాతావరణం అయిపోయి సమాజంలో కొంతమంది సైకోలు తయారైపోయారు. సోషల్ మీడియా వేదికలుగా ట్రోల్ చేస్తారు. నేను అనుకోండి, నేనేదో మాట్లాడితే కింద నేను చూడండి జనరల్ కామెంట్స్, అప్పుడు చూస్తే ఎంత భయంకరంగా తిడుతుంటారు నన్నే కాదు తిడుతుంటారు. ఇదేంటంటే ఒక మానసిక రోగులు తయారైపోయారు. ఎందుకంటే మనం ఒక భావన వ్యక్తీకరించామనుకోండి, మనం మీరు హేతుబద్ధంగా లేదు, ఇలా చేయాలి అలా చేస్తే అంటే ఓకే, ఒరే రవికిరణం నీకేంట్రా, నీకేం తెలుసు, ఇలా కామెంట్లు పెడతారు, అదేదో నా బామ్మరిది అయినట్టు. ఇది ఏంటంటే ఒక సైకో మనస్తత్వం, ఎదుటివాడిని గౌరవించినటువంటి విషయం. ప్రభుత్వం మనం గనక ప్రజాప్రతినిధికి ఎన్ని కాకపోతే, ప్రభుత్వం రాకపోతే ఇంకా ఇదే. అసలు ప్రజాసేవ కోసం మన పార్టీలు ఉన్నాయన్న విషయాలు మర్చిపోయి చంపేసే వరకు, సూసైడ్ చేసుకునే వరకు తీసుకెళ్లిపోతున్నారు సోషల్ మీడియా ట్రోలింగ్ కానీ, లేకపోతే మీడియాలు కూడా. ఇప్పుడు మీడియా అంటే కూడా ఇప్పుడు మీలాంటి ఛానల్ ఒకటి తప్పితే అన్ని మీడియాలు బ్లెటెంట్ గా డివైడ్ అయిపోయినాయి. ఆ పార్టీ పత్రికలు ఛానల్, ఈ పార్టీ పత్రిక ఛానల్ ఒకే విషయం మీద వాళ్ళు ఒక రకంగా రాస్తారు, వీళ్ళు ఒక రకంగా రాస్తారు. ఆ డాక్టర్ ఏమో పెద్ద మేధావని రాస్తారు, ఈ డాక్టర్ విషయం చూస్తున్నా ఆ డాక్టర్ ఏమో మతి స్థితితో లేదట్టు. మన గూగుల్లో ఒకసారి ఉయ్యూరు లొకేషన్ కొడితే గూగుల్లో పుంకాలుగా వస్తున్నాయి. ఏంటని కథ, చరిత్ర ఏంటని ఏం చెప్తామంటే మీడియాకి బాధ్యత కూడా లేదు. కొంతమంది, సారీ టు సే దట్, బాధ్యత లేదు. కొంత విషయాలు ఎవరిని సెంటర్ స్పేడ్ లో పెట్టాలి, ఎవరిని పతాక్షిస్తులు పెట్టాలి, ఎవరిని పెట్టకూడదని లేదు. వాళ్ళ గురించి 4 మంచి మాటలు చెప్తే చాలు, ఎదుటి మీద తిడితే చాలు, పతాక్షిస్తులు పెట్టడం, పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేయటం, వాళ్ళేదో ఓవర్ నైట్ హెడ్డింగ్ చేసేయటం. అంటే పరిస్థితి బాగాలేదు సాయి గారు. అందుకనే ప్రజలు ఎవరు ఏమీ మాట్లాడట్లేదు, గుమ్మనంగా ఉన్నారు. నేనైతే సెఫాలిస్ట్ కాదు, జ్యోతిష్నాలు అసలే కాదు. ఒకవేళ ఎవరు గెలుస్తారో నాకు తెలిసింటే మీరంటలతో అయ్యి బెట్టింగ్లు వేసి 4వ తారీఖు 100 కోట్లు 100 కోట్లు సంపాదించి మన అందరం పనిచేసుకుందాం. నాకు అదే అర్థం కావట్లేదండి. బెట్టింగ్లు అందరూ వేస్తున్నారంటే నాకేమో ఎవరి మీద వేయాలనేది అర్థం కావట్లేదు అనమాట. అదే అన్నాను, మీకు నాకు అర్థం కాదు. ఒకవేళ తెలుసుంటే కనుక తప్పనిసరిగా చాలా మంది ఫోన్ చేసి మీరు చెప్పండి సార్ మేము అటు వేస్తామంటే, అరే నువ్వు నాశనం అవడానికి మధ్యలో నన్ను ఎందుకు అడుగుతావు అనమాట. అది
మళ్ళీ ఫోన్ కరెక్ట్ మనం ఇప్పుడు మనకు ఫోన్ చేస్తుంటారు, ఒక అతను ఫోన్ చేస్తారు, ఈసారి ఎవరు గెలుస్తారని తెలుస్తుంది. ఎవరు గెలుస్తారు? బీజేపీ అధికారం పట్టుకుని ఎవరు గెలుస్తారంటే ఏం చేస్తుంది, మా పార్టీ గెలుస్తుంది. లాస్ట్ ట్రిప్ ఏంటంటే ఛానల్లో ఉన్నాం కాబట్టి మేమేదో సర్వే చేసాం, కొంచెం ఐడియా ఉంది కాబట్టి అప్పుడు ఏదో చెప్తే కొంతమందికి అది సక్సెస్ అయ్యిందట. అందుకని ఇప్పుడు చెప్పండి అంటారు. నేను ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయ్యాను రా బాబు, జస్ట్ నా వాదన నేను వెంటనే తప్పించి చెప్పడానికి ఏం లేదని చెబుతున్నాను అనమాట. అనుభవాలు అందరికీ ఉన్నాయి సార్. అదే చెప్పండి. పరిస్థితులు కూడా ఏం బాగోలేవండి. ఇప్పుడు మనం ఏదన్నా చెప్పినా దాన్ని ఒక సహృదయంతో, అంటే సహృదయం అంటే ఒక విచక్షణాయుతంగా ఆలోచించి విచక్షణాయుతంగా చర్చ చేసి, మనుషులు కూడా లేరు. వాళ్ళు ఏదో నా ఫోన్ చేస్తారు, వాళ్ళ మనసులో ఏదో ఫిక్స్ అయిపోయి ఉంటది, నాతో నాకు చెప్పించాలంటారు. నేనేమన్నాను, ప్రతిగతి గారి ప్రతిగా మా కూటమి వస్తారు అంటాం, వాళ్ళు ఏదో చెప్తారు. మళ్ళీ ఇంక ఈ చర్చలో టైం వేస్ట్ అవుతుంది. నేను ఒకటే చెప్తాను, మన అధినేతలు అందరూ హ్యాపీగా విదేశాల్లో రిలాక్స్ అయ్యారు. రాష్ట్ర నాయకులు శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు పక్క రాష్ట్రంలో రిలాక్స్ అవుతున్నారు. అలాగే మీరు కూడా అలాగే ఎక్కడికైనా వెళ్ళి రిలాక్స్ అవ్వండి, ఆవేశాలు తెచ్చుకోవద్దు, ఆరోగ్యంగా ఉండండి. 4వ తారీఖు తిరిగి రండి. కౌంటింగ్ సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల తర్వాత అర్థమవుతుంది. కొంతమంది అండి దీని మీద ఆలోచించేసి చూసేసి రోగాలు తెచ్చుకుంటున్నారు. ఒక ఆయన ఫోన్ చేశారు, 70 ఏళ్ళ వయసు ఆయన, నాకు టెన్షన్, నాకు వెట్టిగా వచ్చేసింది సార్ ఈ టెన్షన్. కానీ మీకు ఎందుకండి అసలు మీరేమైనా ముఖ్యమంత్రి అవుతారా? పోనీ జగన్ గారు లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీకేమైనా ఒరిగిందా? మీ జీవితాలకు ఏమైనా మారిందా? మీ పెన్షన్ మీకు వస్తుంది, మీ పెన్షన్దారులు మీ పెన్షన్ మీకు వస్తుంది, మీ పిల్లలు ఎక్కడో ఉన్నారు, మీ జీవితాన్ని మారితే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మీరెందుకన్నా అనారోగ్యాలు పాటు చేసుకుంటారు? ఎవరో ఒకరు అవుతారులేండి, ఎవరో ఒకరు అయితే ఏంటి, మీరు మీ పని మీరు చేసుకోండి అంటాం. సో మనం అయితే 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సింది కదా. మా పార్టీని, మా ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ గారు కావచ్చు, మా కిషన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, కూటమి వస్తుందని చెప్పేసి వారి యొక్క ఎక్స్ప్రెస్ చేశారు. నేనైతే అదే చెప్తాను, మా కూటమి రాబోతుంది. ఎన్ని సీట్లు ఏంటి అన్నది 4వ తారీఖు చూసుకోవాల్సిన. నేనైతే ఇప్పుడు తెలవాలి అంటే ప్రతి బూత్ లో ఎన్ఎల్ఎస్ డేటా ఎవరి దగ్గర ఉంది, ప్రతి బూత్ ని ఎన్ఎల్ఎస్ చేయాలి. ఎన్ఎల్ఎస్ తెలిసిపోతా ఎన్ఎల్ఎస్ చేయాలి. అప్పుడు ఇందాక మన డిబేట్ లో మహిళలు చివరి వరకు ఉన్నారు, అందరు లబ్ధిదారులు, అందరు నాకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అదే అంటున్నారు, మహిళలు చివరి వరకు ఉన్నారు, అందరు లబ్ధిదారులు, అందరు దెబ్బ మాకు గుద్దేశారండి. ఇప్పుడు మేము కూడా అదే అంటాం, మహిళలందరూ మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 1500కి బాగుందన్నారు, ఫ్రీ బస్సుకి హుషారుగా ఉన్నారు. అలాగే కరెంటు బిల్లుకి జగన్ బాధేసిన కరెంటు బిల్లుకి చాలా విసిగెత్తున్నారు, అందరూ బాధేసామంటారు. దీనికి హేతు పద్ధతి ఏముంది? దీని కోలమానం ఏదైనా ఉందా? దీనికి ఏమైనా రేషనల్ డేటా ఏమైనా ఉందా? ఎవరి దగ్గర ఉండదు డేటా. బూత్ వైజ్ అనలైజ్ చేయాలన్నా ఎవరి వల్ల కాదు. గత 2019లో కూడా మనం చూసాం రిజల్ట్. రేపన్న కౌంటింగ్ ఈ రోజు కూడా అప్పుడు సిట్టింగ్ ముఖ్యమంత్రి 150 సీట్లు నాకు వస్తాయి అన్నారు, ఏమైంది? అలాగే అధికారులు ఉండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, ఇంటెలిజెన్స్ అన్ని ఆయన దగ్గర ఉండి కూడా ఒక రోజు ముందు కూడా 150 సీట్లు నాకు వస్తున్నాయి అన్నారు, ప్రతిపక్షమే లేదన్నారు. ఏమవుతుంది అంటే ఏంటి, ఆ స్థాయిలో కూడా తెలియదు. నా పాయింట్ ఏంటంటే, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు. వాళ్ళకు ఒక అంచనా ఉంటది, వాళ్ళకంటూ ఒక మెట్రిక్స్ ఉంటుంది, అవన్నీ వాళ్ళకి అనుకూలంగా రావచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అన్ని ఆయనకు అనుకూలంగా పెట్టి ఉండొచ్చు. రేపు పోలింగ్ బూత్ లో ఈవీఎంలు ఓపెన్ చేశాక డాంబుస్ ఇంకోటి ఏదో అవ్వచ్చు, లేకపోతే రిజర్వ్ అవ్వచ్చు. నిజమైనంత మాత్రం వీడు పెద్ద తోపు సెఫాలజిస్ట్ భలే చెప్పేశాడు అంటే నేను అది కూడా అది డ్రా అంతే, ప్రాబిలిటీ ఒక డ్రా చేస్తే ఏదో ఒక క్లిక్ అయితే మనం పెద్ద ఆటగాళ్ళం అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 120-150 పోలింగ్ బూత్ లో ఏ బూత్ లో ఏమైంది, ఒక గెలిపోవటానికి 1 ఓటు చాలు, ఒక అభ్యర్థి ఓడిపోవటానికి గెలవటానికి 1 ఓటు చాలు. ఆ 1 ఓటు ఆ 250 పోలింగ్ బూత్ లో ఎవరికి ఫేవర్ పడింది ఎవరికి తెలియదు. సో ఈ చర్చ ఎవరు పర్సనల్. ఇప్పుడు ఇందాక ఉప్పుల శాస్త్రిరావు గారు అన్నారు, లక్ష్మణ్ గారు, నేను కొంతమంది ఫోన్ చేశాను అలా చెప్తా. అలాగే నాకు ఎవరో ఫోన్ చేస్తారు కడప నుంచి, అబ్బాయి మనమే నాకు ఒకటి చెప్తారు. ఒక ఆయన తెలంగాణ నుంచి ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఆయన ఇదివరకు టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి ఆయన చెప్తున్నారు, మీరు చెప్పండి అంటే ఆయనే చెప్తున్నారు, ఏంటంటే తెలంగాణలో రాయలసీమలో కడపలో పెద్దగా రావండి అడిగారు. మరి షర్మిల గారి ఎఫెక్ట్ కడపలో ఉండుద్ది అనుకుంటున్నారా? మరి మీరు గతంలో టీడీపీ కదా, మీ ఏంటి అంటే షర్మిల గారి ఎఫెక్ట్ ఏముండదండి, బహుశా టీడీపీకి కూడా మహా అయితే 1 వస్తారు 2 వస్తారు అండి అని ఆయన చెప్పి, ఊరగాలో రాయలసీమ ఎన్ని వస్తాయి మీరు ఎన్ని అనుకుంటారు నేను అడిగాను. 14-15 వస్తాయి ఏమండి అన్నాను. మరి ఓవరాల్ గా టీడీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు అండి? 105-110 వస్తాయి అనుకుంటున్నారన్న. అలాగా ఇప్పుడు నాకు చెప్పిన కడపలో 2 అన్నారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన కడపలో 10 అన్నారు.
ఏం చెప్తాం మనం? ఎవరి ఆలోచన వాళ్ళది. సో దీనిలో ఇని ఊరుకుంటే తప్పితే మనం ఏం చేయలేమండి. రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ప్రాక్టికల్గా ఒక అంటే ఓ వ్యతిరేక వేవ్ లేదా పాజిటివ్ వేవ్, క్రిందటిసారి కూడా ఎవరు చంద్రబాబు నాయుడుకి ఇంత వ్యతిరేక వేవ్ ఉంటుంది, అది జగన్కి పాజిటివ్ వేవ్ అవుతుందని ఊహించలేదు. ఈ దఫా అట్లాంటి వేవ్ ఏమన్నా కనబడుతుంది అంటే ఈ పోలింగ్ పర్సంటేజ్ని చూస్తే? లేదు అంటే కనుక ఈ పోలింగ్ పర్సంటేజ్ల బేసిస్ కాదు అనుకోవాలా? వేవ్ అంటే కనిపిస్తున్నది క్లియర్ గా, ప్రభుత్వ వ్యతిరేకత అన్నది క్లియర్ గా కనిపిస్తున్నది. మనము ఎవరితో మాట్లాడినా కూడా అందులో 3-4 ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం చేశారు, చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తారు మాట్లాడితే. అందువల్ల ఏంటంటే అక్కడ 2% కూడా పోలింగ్ పెరిగింది. వ్యతిరేకత శాతం 3-4% యాడ్ అయినా కూడా 5% మినిమం యాడ్ అయితే ఏది కూటమికి అంటే ఎన్డీఏకి అది -10 అవుతుంది కదా వైఎస్ఆర్సీపీకి. అలాంటి పరిస్థితుల్లో బిల్లు కావటం అనేది అంత ఈజీగా అయితే లేదు, తప్పుగానే కనిపిస్తున్నది. కానీ ఈ సైలెంట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక మన వైఎస్ఆర్సీపీ మిత్రులు చెప్పినట్టు కొందరు ప్రయత్నం చేసి ఓటర్స్ ను ప్రభావితం చేసి వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లిన వాళ్ళందరూ మనకి ఓటేస్తున్నారని బయటికి చెప్పొచ్చేమో. కానీ లోపలికి పోయిన తర్వాత వాళ్ళు ఆలోచన ప్రకారం వాళ్ళు ఓటేస్తారు. కానీ వీళ్ళు తీసుకెళ్లారు కదా, వీళ్ళు చెప్పినట్టే ఓటేస్తారని మనం ఖచ్చితంగా చెప్పలేము ఆ విషయాన్ని. ఎందుకంటే కాలం మారింది. ఇప్పుడు ఈవెన్ పేద వర్గాల వారిని కూడా మామూలుగా అయితే ఓపెన్ గా చెప్తారు వాళ్ళు, నేను ఫలాన్ని ఓటేసి వచ్చాను అని. ఈసారి ఏమైందంటే అనేక సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నప్పుడు కాస్త పోలింగ్ కేంద్రాలు దూరంగా నిలబడి వాళ్ళు అసలు చెప్పడం లేదు, మేము మీకెందుకు చెప్పాలి, మేము ఓటేసింది అని. అయితే కొన్ని సోషల్ మీడియాలు రాజకీయ పార్టీలకే పరిమితమై పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మేము ఈ పార్టీకి వేసామని చెప్పిస్తూ పెట్టారు తప్ప యాక్చువల్ గా వాళ్ళు ఓటు వేసినటువంటి న్యూట్రల్స్ కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మనం చూస్తున్నాం కదా, ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా జరిగింది అనుకుంటున్నారా? ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా జరిగింది, నో డౌట్. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఎక్కడన్నా కొన్ని చోట్ల మాత్రము డబ్బులు పంచే దగ్గర బాధ్యతలు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కంటే తక్కువ పంచడం అన్నది కొన్ని చోట్ల ఎఫెక్ట్ అయ్యి అక్కడ ఏమైనా దెబ్బతీస్తుందేమో అని టీడీపీ ఇప్పుడు అంచనా వేసుకుంటున్నారు. మనం పంచిన దానికంటే వాళ్ళు పంచిన చోట ఏమైనా పబ్లిక్ రియాక్ట్ అయ్యారా, అరే తక్కువ ఇచ్చారు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఎక్కువ ఇచ్చారు వాళ్ళకి ఇద్దాము అని రియాక్ట్ అయ్యారనే దాని మీద వాళ్ళు ఇప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. అది కూడా ఒక 4-5 రోజులు వస్తుంది ఆ సమాచారం, అలా వేసి ఉంటారా అని. వాళ్ళకి అట్లా కొంతమంది వేసి ఉండొచ్చు, చెప్పలేము కూడా. అలా కొన్ని చోట్ల జరిగాయి. వైఎస్ఆర్సీపీకి అందినంత డబ్బు తెలుగుదేశం వాళ్ళకి అందలేదు. ఎందుకని? వాళ్ళకి పక్కన సెంట్రల్ సపోర్ట్ ఉంది, ముగ్గురు కలిసి ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బాగా పక్కా ప్లాన్ తో ముందు నుంచి ఆర్గనైజ్ చేసుకుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ రాకముందే అన్ని ప్రిపరేషన్ చేసుకున్నారు. వీళ్ళేమో షెడ్యూల్ వచ్చేంత వరకు అసలు కూటమి ఉంటుందో తెలియదు, పొత్తు ఉంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. లేట్ అయిపోయింది కదా వ్యవహారం. లేట్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, ఈ అన్ని పనులు సరి చేసుకోవాలి అంటే టైం సరిపోదు. ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత అయిపోయాయి, పోలీస్ బందోబస్తు, వెరిఫికేషన్, ట్రాఫిక్ లో వెహికల్స్ చెక్ చేయడం, చెక్ పోస్ట్ లో చేయడం, డబ్బులు ఎందుకు దొరికాయి, చాలా చోట్ల డబ్బులు దొరికాయి కదా, సాధ్యం కాదు. కానీ అలాంటి పరిస్థితి కాకుండా అధికార పార్టీ చాలా ముందు జాగ్రత్తగా అన్ని చక్కబెట్టుకుంది అన్ని కూడా. అందువలన ఇక్కడ అలాగే చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు టైం ఇచ్చి చెప్తా ఒక ఎగ్జాంపుల్. చెప్పండి. మా జిల్లాలోనే పోలింగ్ నెక్స్ట్ డే ఉంది అంటే ఉందనంగా ఆ అభ్యర్థి చనిపోయాడు. ఇప్పుడు నేను పేరు చెప్పడం ఎందుకు, చనిపోయాడు కాబట్టి ఉండింటి చెప్పేవాడిని. ఆయన సడన్ గా చంద్రబాబు నాయుడు ఇంట్లో నాకు కనపడ్డాడు. అరే ఎల్లుండి పోలింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్నావి అంటే ఒకరోజే సమయం ఉంది కదా అంటే దండం పెట్టి
డబ్బులు ఇస్తానన్నాడు, సమయానికి ఇవ్వలేదు, పంపిస్తా అన్నాడు, పంపలేదు, వాళ్ళేమో డబ్బులు పంచారు కాంగ్రెస్ పార్టీలు, నాకు ఈయన ఇస్తే గానీ ఆడ పంచే పరిస్థితిలో లేదు నాకు, అందువల్ల నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను దానికోసం అని చెప్పాడు. అరే వెల్లుని కూలి పెట్టుకుని డబ్బు కోసం కూడా నువ్వు తీసుకుని పోయేది ఇప్పుడు కడపకి 12 గంటలు ప్రయాణం చేయాలా, మళ్ళీ ఒకరోజు ముందు ఏంటి ఇది అని నాకు కూడా కొంచెం ఎందుకు ఇలా చేస్తాడు ఈయన అని కొంచెం ఆవేశం వచ్చి లోపలి పోయి దబాయించిన చంద్రబాబు నాయుడు. ఏంటి ఆయన అసలు ఎల్లుండి కూలి పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి రావడం ఏంటండి మీరేని అంటే ఏం చెప్పలేక నాకు లేకపోతే పంపించేస్తా అన్నాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే డబ్బులు ఇచ్చి పంపించాడు. అప్పుడు ఆయన తీసుకొని ఆయన చేరుకున్నాక అర్ధరాత్రి అయితే మళ్ళీ అక్కడ ఏం జరిగిందో, ఎప్పుడు పంచుకున్నాడో, ఏం చేసుకున్నాడో నేను తర్వాత మళ్ళీ అడగలేదు ఆయన. అంటే ఆయన నేచర్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం ఏంటంటే సర్దుకుంటారు కదా వాళ్ళు, ఏదో అయిపోయింది చెప్తాను మాట, 10 రూపాయలు అన్నా 5 రూపాయలు ఇచ్చేసే సర్దుకుంటారు కదా అనే దూరంలో ఉంటాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 10 అంటే 10 కాదు 15 పోతుంది, లేదంటే 20 పోతుంది. మాట మీద ఉంటారు. అక్కడ తేడా ఉంది కదా, ఆ మాట మీద ఉంటారు. అనుకున్న పని ఎప్పటికప్పుడు చేసేస్తారు వాళ్ళు. ఆయన రాజశేఖర రెడ్డి గారు అయితే మరి చిన్న బుక్ పెట్టుకుంటాడు, దాంట్లో రాసుకుంటాడు ఉప్పల్ లక్ష్మణ్ ఆయనకి ఇది పంపాలా, ఫోన్ నంబరు, వెంటనే యాక్షన్ ఎలా ఉంటుందంటే 1 అవర్లోనే యాక్షన్ ఉంటుంది. నేను కళ్ళారా చూసిన సందర్భాలు ఉన్నాయి అట్లాంటివి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను తప్పు పట్టను అట్లాంటి విషయాల్లో. ఎవరికైనా ఒకరికో ఇద్దరికి ఏమైనా తప్పు జరిగింటే ఏమో నాకు తెలియదు, నా దృష్టికి రాలే. కానీ ఆయన మాట ఇస్తే మాట ప్రకారమే అన్ని చేస్తూ వచ్చాడు. ఇది నాయకులకి, ఆయన నమ్మిన నాయకులకి, ఆయన ఎవరికి అందరికి కూడా ఖచ్చితంగా ఆయన మాట నిలుపుకుంటాడు కూడా. పొరపాట్లు కూడా జరుగుతాయి సహజంగా, అవి వేరే విషయం. ఎవరన్నా పొరపాట్లు అటుగా ఇలా జరిగిందంటే మనం ఏం చేయలేము. రైట్. రామకృష్ణ గారు, ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ చివరి నిమిషంలో ఇచ్చిన దాని ప్రభావం ఎంత ఉంటుంది? సాయి గారు వాస్తవంగా క్షమించాలి, అసలు మనీ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోవడం చాలా బ్యాడ్. తప్పదు, అది మాట్లాడుకోలేమండి. అయితే ఎందువల్లంటే ఒకటి మీరు అన్నట్టుగా ఇందాక సార్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఒక విషయం నిజమండి. అంటే ఏదైనా మనీ డిస్ట్రిబ్యూషన్ అనే కాదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ, డిఫరెంట్ ఆఫ్ సర్వేస్ కానీ, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే మీలాంటి మేధావుల యొక్క కన్సల్ట్ చేయడం కానీ, ఇప్పుడు ఉండేటువంటి మూడ్ ఆఫ్ పీపుల్ యొక్క ప్రజల యొక్క మూడ్ని కానీ వీటన్నిటిని బేస్ చేసుకునే మనం ఒక ఒపీనియన్కి వచ్చి చెప్తాం. మామూలుగా సైకాలజిస్టులనే ఆల్మోస్ట్ అయ్యే చెప్తారు. మనం కూడా విత్ ఇన్ అవర్ సర్కమ్స్టాన్సెస్ మనం మాట్లాడతామండి. ఆ రకంగా ఇది అవుతున్నాం. ఇప్పుడు అందుకే పెద్దగా వైసీపీ మీద మేము దమాయించుకుని పడిపోవట్లేదు. ఎందుకంటే 4వ తారీఖుని రిజల్ట్ మనకు అనుకూలంగా వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. వైసీపీ ఖచ్చితంగా 40 ఆ లోపు రిస్ట్రిక్ట్ అవుతుంది. అయితే వైసీపీ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఇష్యూ ఆఫ్ ది మనీ, మీరు చెప్పేటువంటి మనీ విషయంలో లక్ష్మణ్ సార్ చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి కూడా మనీ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి అనేటువంటి యాంగిల్లోనే వాళ్ళు ఆలోచించినట్టుగా ఉంది. అంతేగాని ఒక అసంతృప్తంగా ఉండేటువంటి వాటర్ని ఎలా మనసు గెలుచుకోవాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసినట్టు లేదు. అందువల్ల వాళ్ళు ఫెయిల్ అయ్యారండి. నిజంగానే మనీ డిస్ట్రిబ్యూషన్కి వాళ్ళు ప్రాపర్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు మనీని పంచడం అనేటువంటిది జరిగిందని నేను విన్నాను లోగడ మామూలుగా. అయితే విషయం ఏంటంటే ఖచ్చితంగా డబ్బులే ప్రధానం అని భావించడం వైసీపీ యొక్క తప్పు. డబ్బులే ప్రధానం అయ్యింటే చాలా నియోజకవర్గాల్లో లాస్ట్ టైం వైసీపీ అభ్యర్థి కంటే కూడా అప్పుడు టీడీపీ అభ్యర్థి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. చాలా నియోజకవర్గాలు మీ దృష్టి కూడా వచ్చి ఉంటాయి బహుశా. చాలా మంది ఒక వేవ్, ఎప్పుడు నేను వేవ్ అని చెప్తున్నాను కారణం అదే అండి, ఒక వేవ్ లో టోటల్ కొట్టుకుపోతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎలక్షన్ యొక్క నేచర్ అంటే 1 వీక్ ఉందనగా వేవ్ స్టార్ట్ అవుద్ది, ఒక 3 రోజులు ఉందనగా దూసుకెళ్ళిపోద్ది. ఇన్ని ఎన్నికల తరంగం ప్రభావితం చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఇప్పుడు వచ్చి ప్రభావితం చేసిన అంశాలు ఏదీ లేదు.
ఆ వేవ్ వచ్చినప్పుడు మీరు మనీ పెట్టండి, డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇంకొక ఎడిట్ చెప్పండి, కానీ వాళ్ళు వినరు. 3 రోజుల ముందే డిసైడ్ అయిపోతారు. ఆ వేవ్ అప్పుడే వచ్చింది. ప్లస్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అండి, గతంలో జగన్ గారు ఉంటే మోజు ఉంది ఖచ్చితంగా. లాస్ట్ టైం ఎలక్షన్ కి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మోజు ఉంది, ఒకసారి చూద్దాం అనేటువంటి యాంగిల్లో ఉన్నారు. అప్పుడు చాలా వరకు వచ్చింది. ఇప్పుడు చాలా చాలా చోట్ల ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ ఓటింగ్ తగ్గిపోయింది. ఒకటి, లాస్ట్ టైం ఎవరు కావాలి సెపరేట్ గా పోటీ చేశారు, ఇప్పుడు అందరూ కూటమిగా చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి, నేను అక్కడికే వస్తానండి. మీరు నన్ను ఒకవేళ హేళనగా మాట్లాడే తప్పలేదు. నేను అంది మోజు అనే పదం, మోజు అనేది ప్రజల్లో మోజు అనే పదం అనేది ఉండదు నాకు తెలిసి. మోజు అనే పదాలు వేరే పదాలు వాడతారు, వేరే చోట్ల వాడతారు మోజు అనేది. సారీ, ఆ వర్డ్ వెనక్కి తీసుకున్నాను. ఇష్టం బాగా పెంచుకున్నారు. దానికి కారణం మా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా కీలకమైన పాత్ర అండి. ఎందుకంటే అసలు అందరూ అనుకున్నారు కూటమి అసలు అవుద్దా అనుకున్నారు. కూటమి చేయడానికి చాలా కీలక పాత్ర పోషించారు. ఆ కూటమి అన్ని పార్టీలు దాన్ని అంగీకరించాయి. కూటమి నిలబడతా అనుకున్నారు, కూటమిని నిలబెట్టి చూపించాం. కూటమిలో ఓట్లు అసలు నాయకులు కలిసి పనిచేస్తారా అనుకున్నారు, కలిసి పనిచేసేలా చూసాం. కూటమిలో ఓట్లు ట్రాన్స్ఫర్ అవుద్దాం అనుకున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తాం. దీని అంతటికే కారణం ఎప్పటిలో మా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 3 సంవత్సరాల క్రితం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని. అదే ఆ ఒక్క సెంటెన్స్ మీద ఆయన సర్వదా పనిచేశారు. తగ్గాలనుకున్న చోట తగ్గారు. ఎక్కడ ఏదైనా కానీ అన్ని పనులకి కూడా ఆయన సిద్ధపడి పనిచేసి, నేను రాష్ట్రం గురించి దేనికైనా దిగుతాను, ఏ పనైనా చేస్తాను, ఎవరినైనా కానీ ఒప్పిస్తాను అనేటువంటి యాంగిల్లో ఆయన ఇచ్చినటువంటి విధానం కానీ, పనిచేసినటువంటి విధానం కానీ ఈ రాష్ట్ర ప్రజలకి బాగా గుర్తుండిపోయిందండి. అందుకే కూటమిలో ఉండేటువంటి కార్యకర్తల మధ్య కానీ, నాయకుల మధ్య కానీ చిన్నపాటి ఏవైనా స్టార్టింగ్ లో ఉంటాయని డౌట్ వచ్చినా ఆ కలిసి పనిచేసిన విధానం, ముఖ్యంగా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద ఒక రకమైనటువంటి చాలా ఆహ్లాదకరంగా ఒకే వేదిక మీద కనబడటం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు ఒకే వేదిక మీద నుంచి మొత్తం స్టేట్ అంతా కూడా చాలా వరకు తిరిగి, అసలు ఎవరో కూడా ముగ్గురు ఒకే మాట మాట్లాడడం చిన్న విషయం కాదు. చిన్నపాటిది కూడా డిఫర్ అవ్వకుండా ముగ్గురు ఒకే మాట మాట్లాడి, ఆ అభ్యర్థి కానీ ఈ అభ్యర్థి అనే తేడా లేకుండా, ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గానికి అది కూటమి అభ్యర్థి అని కాకుండా, పురంధరేశ్వరి అయితే మా బీజేపీ అభ్యర్థి అనుకున్నారు, జనసేన అయితే మా జనసేన అభ్యర్థి అనుకున్నారు, చంద్రబాబు నాయుడు అయితే మా టీడీపీ అభ్యర్థి అనుకుని, అసలు కూటమిలు పార్టీలు ఎంత కలిసికట్టుగా ఉండేటువంటి విధానం ఇప్పుడు దాకా మనం చూసి ఉండకపోవచ్చు. దానికి మా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విధానంతో ఇవాళ రేపు పొద్దున్న 4వ తారీఖుని రిజల్ట్ అనౌన్స్ చేయడంతో కూటమి యొక్క పార్టీల యొక్క ఐకమత్యం వలన కానీ, వాళ్ళ యొక్క అకుంఠిత దీక్ష, అంకిత భావం వలన కానీ ఇవాళ ప్రజలు ఆశీర్వదించడం అనేటువంటిది జరిగింది. అది అనౌన్స్ చేయడం ఒకటే నామినల్ లో రేపు జరగబోతుంది. 40 లోపు వైసీపీ ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ అవుతుందండి. ఇది చాలా సోర్స్ ఆఫ్ సమాచారంతో మేము చెప్పేటువంటి మాట. రుచి తిప్పుకోవచ్చు వాళ్ళకి, కానీ ఇది వాస్తవం. రైట్. రవికిరణ్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ పోల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందనుకుంటున్నారు? అంటే పోల్ మేనేజ్మెంట్ గురించి అండి, నాకు మే స్టార్టింగ్ 1-2 తారీఖుల్లో ఒక మిత్రుడు ఒక జిల్లా నుంచి ఫోన్ చేశాడు. అతనికి ఒక మెడికల్ షాప్ ఉందన్నమాట. అయితే ఆ షాప్ లో ఒక 3 నెలల క్రితమే వాళ్ళ మిత్రులు ఒక అతను వచ్చి ఒక కాటన్ బాక్స్ పెట్టి బిల్స్ ఇవన్నీ నేను తర్వాత తీసుకెళ్తాను అని చెప్పేసి కాటన్ బాక్స్ పెట్టి లోపలని పెట్టేసి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ మే 1వ తారీఖు వచ్చి ఆ బాక్స్ తీసుకుని దీంట్లో ఏముందో తెలుసా అన్నాడు. నాకు తెలియదు, నేనేమో నాకు తెలియదు. ఓపెన్ చేస్తే డబ్బులు ఉండదు. ఎవరి అంటే వైసీపీ వాళ్ళు. అంటే అప్పుడు అతను ఫోన్ చేసి నాకు చెప్తా, అన్న ఇలా అయిందన్న, దాంట్లో డబ్బులు నాకు తెలీదు అంటే వైసీపీ వాళ్ళు 4-5 నెలల ముందే ప్లాంట్ గా ఇప్పుడు నా దగ్గరే నా షాప్ లోనే పెట్టారు, నాకు పెట్టుకుంటానంటే అలా ఎంతమంది దగ్గర పెట్టుకుంటారు. సో వాళ్ళు ప్లాంట్ గా బాగా 5-6 నెలల క్రితమే మొత్తం ఆ నియోజకవర్గాల్లో సర్దిస్తారు డబ్బులన్నీ. మనమేమో బిజీలో ఉన్నాం, పొత్తులో లేదా జైలు
చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటో కింద మీద పట్టవో ఏదో మన కింద మీద పడుతుంటే వాళ్ళు సంగతి సర్దుకున్నారని అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి అధికార పక్షంగా వాళ్ళకి అవకాశం ఉంది, ముందుగానే సెట్ చేసుకున్నారు అని దాన్ని బట్టి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బట్టి నాకు తెలిసింది అది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మరి మాకు అంత అవకాశం లేదు, క్యాండిడేట్స్ ఎవరో తెలియదు, ఇలా పొత్తు ఎన్ని ఏ స్థానంలో వస్తాయో తెలియదు కాబట్టి పోల్ మేనేజ్మెంట్ చేశారు. కానీ అది ఏ స్థాయిలో జరిగింది ఏంటి అనేది చూడవలసిన అవసరం ఉంది. అన్ని పార్టీల్లోనే మా పార్టీ కూడా జరిగింది, కాదనేది ఏముంది. కానీ ఇంకోటి సయోధ్యగా కూటమి ఎంత బాగా వెళ్ళిందా అన్నది ఓకే, చాలా చోట్ల ఫస్ట్ లో అయితే చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి. మా కొంతమంది అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా చెప్పారు, పలానా వాళ్ళు అసలు మమ్మల్ని ఎలవ్ చేయట్లేదు, బీజేపీ జెండా పట్టుకుని ఇవ్వట్లేదు అని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మందలించడం కూడా జరిగింది. అటువంటి జరిగింది. చివరి వరకు ఫస్ట్ వరకు డిఫరెన్సెస్ ఉన్నా చివరికి కొంత సర్దుమనిన ఎంతవరకు ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది, టీడీపీ ఓటు ఎంతవరకు బీజేపీకి జనసేనకి వెళ్ళింది, లేకపోతే బీజేపీ ఓటు ఎంతవరకు టీడీపీకి వెళ్ళింది, ఎంత స్థాయిలో వెళ్ళింది అన్నది కూడా రేపు 4వ తారీఖే మనకు తెలవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మనసులో అయితే కొంత ఆవేదన అయితే ఉంది. ఎందుకంటే ఈ పొత్తు ఓవరాల్ గా కార్యకర్త అయితే కోరుకోలేదు, కోరుకొని అధిష్టానం రుద్దింది కాబట్టి మరి పార్టీ కార్యకర్తగా అందరూ పనిచేసారు. బట్ ఫైనల్ గా ఓటు ఫిజికల్ గా అయితే పనిచేశారు, కానీ ఈవీఎం లోకి వెళ్ళాక లోపలికి వెళ్ళాక ఏం చేశారు అన్నది అటు టీడీపీ కార్యకర్త కూడా బీజేపీకి వేసాడా లేదా, లేకపోతే బీజేపీ కార్యకర్త టీడీపీకి వేసాడా లేదా, ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది, ఎంత మేర జరిగింది అని చెప్పేసి మనం 4వ తారీఖే అది విశ్లేషించే అవకాశం ఉంది. మంచి పాయింట్. ఫైనల్ గా శేఖర్ రెడ్డి గారు. సాయి గారు పోల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ డబ్బు అనే అంశం గురించి మాట్లాడారండి. కాకపోతే ఈ రోజు ఎలక్షన్స్ లో డబ్బు పంచలేదు, మా పార్టీ పంచలేదు అంటే అది చాలా పెద్ద బూత్ అంటాను సార్ నేను. ఎందుకంటే చూస్తున్నాం సార్, మన అందరం కూడా చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు అది నీతి అయ్యింది, పంచడం నీతి అయిపోయింది, పంచలేదు అని చెప్పడం బూత్ అయిపోయింది సార్. పంచలేదు అని ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ఎలక్షన్స్ లో మనం లాస్ట్ రోజు ముందు రోజు వెళ్తుంటే ఓటర్ కూడా వాళ్ళ హక్కులాగా పిలుస్తున్నాడు సార్. సాయి గారు ఒక పార్టీ అనుకోండి, సాయి గారు ఇటు రండి అని పిలిచి, ఏమైనా సాయి గారు మీ పార్టీ వాళ్ళు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, మీ పార్టీ వాళ్ళు నాకు మంది ఎందుకు పంపించలేదు, ఇలాగా అడిగే పరిస్థితికి ఓటర్లు ఉన్నారు. ఇచ్చే పరిస్థితికి రాజకీయ పార్టీలు కూడా ధర్నాలు చేసిన పరిస్థితి వచ్చింది కదా. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం సార్. ఎందుకు మా సొంత గ్రామంలో కూడా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు సార్, ఫోన్ చేసి, మన ఊరికి ఇంకా డబ్బులు రాలేదు, నువ్వేం చేస్తున్నావా, పంపించేది మాట్లాడేది. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయి సార్. నిజంగా డబ్బులు అడిగిన వాళ్ళకి ఇప్పించారా లేదా సార్? ఏ పార్టీ, నేను మళ్ళీ చెప్తున్నా సాయి గారు, టీడీపీ గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ, ఇంకో కాంగ్రెస్ పార్టీ కూడా గానీ డబ్బు పంచలేదు అంటే అది బూత్. రూపాయి ఎక్కువ రూపాయి తక్కువ పంచి ఉంటారు, అది తర్వాత విషయం సార్. పంచలేదు అన్నం మాత్రం బూత్ అండి. ప్రజాస్వామ్యం సార్. ఇంకెందుకు మీకు దౌర్భాగ్యమైన విషయం ఒకటి చెప్తాను సార్. పోలీసులకి కళ్ళ ముందే తెలుస్తుంది సార్, లోపాయికారి ఒప్పందం ఏంటో తెలియదు, పట్టపక్కల అన్ని పార్టీలు పనిచేసుకుంటాయి సార్. నాకు ఇది శేఖర్ రెడ్డి గారు అడ్డొస్తానుకోవద్దు, చిన్న మాట. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే సాయి గారు, ఎలక్షన్ ముందు వరకు పార్టీల మధ్య అత్యంత సయోధ్యగా పోల్ మేనేజ్మెంట్ జరిగింది. ఏ పార్టీ కూడా కిక్ ఇవ్వలేదు, ఏ పార్టీ కూడా ఆ యాప్ ఇచ్చారు ఎలక్షన్ ఎక్కడన్నా మీరు తీసుకుంటే వీడియో తీసి పంపండి అని. పార్టీలంతా నా పాయింట్ ఏంటంటే పార్టీలంతా ఐకమత్యంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్న పార్టీలు పోల్ అయిపోయినాక ఎందుకు గొడవలు చేశారు అనేది నా ప్రశ్న. అది కరెక్ట్. డబ్బులు ఎక్కడ పెద్దగా పట్టుకుంటారు. చెప్పనా సార్ సాయి గారు, కూటమి క్యాండిడేట్స్, వైసీపీ క్యాండిడేట్స్ కొన్ని చోట్ల ఇద్దరు ఫోన్ మాట్లాడుకొని, నువ్వెందుకు నేను 2000 పంచితే నువ్వు 3000 ఎందుకు పంచాలి, నేను 3000 పంచితే నేను 4000 ఎందుకు పంచాలని ఇద్దరు కలిసి 1500 1000 రూపాయలకి ఫిక్స్ అయ్యి ఐకమత్యంగా పంచుకున్న నియోజకవర్గాలు కూడా ఐకమత్యంగా సార్. కంప్లైంట్స్ చేసుకోలేదు, ఎక్కడ కూడా కంప్లైంట్స్ చేసుకోకుండా అద్భుతంగా నేను రాజకీయ పార్టీ సాయి గారు, నేను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడతలేను. కాకపోతే ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. ఓటర్ కూడా మారాలి. అది వదిలేసేయండి. ఒక్క విషయం సూటిగా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం పడిపోతుందంటే వ్యతిరేకతగా ఉంటారు. అది ఇప్పుడు మీకు రుచి చూపించారు.
అంటే అది మీ పతనానికి లేదా మీ ఓటమికి కారణం కాబోతుందని నమ్ముతున్నారు లేదా? సార్ జర్నలిస్ట్ సాయి గారు, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ 4 లక్షల చిల్లర ఉన్నాయి సార్. మనకి పోస్టల్ బ్యాలెట్ 4 దాని లక్షల గురించి చిల్లర. అడగట్లా, దాంట్లో ఎప్పుడు No, no, ప్రభుత్వ వినండి, వ్యతిరేకత వినండి. ఉంటుంది. ఉద్యోగస్తుల గురించే మాట్లాడుతున్నాను సార్. పోస్టల్ బ్యాలెట్లు 4 లక్షల చిల్లర ఉన్నాయి సార్. 4 లక్షల్లో ఈ సంవత్సరం కొత్తగా యాడ్ అయింది 2 లక్షల పోస్టల్ బ్యాలెట్లు అండి. అంటే మేము ఇచ్చిన ఉద్యోగాల్లో 2 లక్షల పోస్టల్ బ్యాలెట్లు కొత్తగా యాడ్ అయ్యాయి సార్. మరి వాళ్ళు చెప్పినట్టుగా ఉద్యోగస్తులు అందరూ ఒకే వైపు ఉండే పాట అయితే 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం సార్ కొత్తగా. మరి వాళ్ళ వైపు నేను అదంటలేదు. పోలీసులు మీకు ఫస్ట్ రోజున మీ అటాక్స్ అన్నిట్లలో కూడా పోలీసులు అనేది ప్రేక్షక పాత్ర మీ వాళ్ళనే బాధారు చాలా చోట్ల. అంటే సార్ అది ఎలా జరిగిందంటే, సాయి గారు ఎలా జరిగిందంటే, అది కొన్ని చోట్ల ఏదైతే కూటమి అదే పనిగా అధికారుల మీద విమర్శలు చేసి మార్చి వాళ్ళకి కావాల్సిన అధికారులు తెచ్చుకున్న దగ్గర మాత్రమే ఇలాంటి చేసుకోవడం ఫెయిల్ అయ్యారేమో అనుకుంటున్నాను నేను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శేఖర్ రెడ్డి గారు, రవికిరణ్ గారు, రామకృష్ణ గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఎన్నికలు పూర్తయిపోయినాయి, వారం రోజులు పూర్తయింది. నాయకులు ఇద్దరు కూడా అటు లండన్లో ఒకళ్ళు, అమెరికాలో ఒకళ్ళు ఉన్నారు. జయాపజయాలకు సంబంధించినటువంటిది మాత్రం 4వ తారీఖు తెలుస్తుంది. 1వ తారీఖుకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కానీ ఈలోపు ఎవరి అంచనాలు వాళ్ళవే. ఓట్ ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా జరిగిందా లేదా అన్నది కూటమి విజయాన్ని తెలుస్తుంది. అదే సందర్భంలో తమ ఓట్లు తమకు పడ్డయ్యా, తమ ఓట్లు వ్యతిరేకంగా పడ్డయ్యా అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసేది 4వ తారీఖు మాత్రమే.